హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను గౌహతి నగరంలో ఉన్న ఒక అద్భుతమైన దేవాలయాన్ని మీకు చూపించబోతున్నాను. నా వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి దాకా చూడండి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితాః నమస్తస్యే 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 నమో నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు అస్సాం రాష్ట్రంలో గౌహతి నగరంలో ఉన్న కామాఖ్యాదేవి దేవాలయం. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో అత్యంత శక్తివంతమైనది, తప్పక దర్శించాల్సిన క్షేత్రం. గౌహతి నగరంలో నీలాచల్ అనే ఒక పర్వతం పైన ఈ అమ్మవారి గుడి కొలువై ఉంది. ఇక్కడికి రావాలంటే మీరు గౌహతి చేరుకుని అక్కడి నుంచి అమ్మవారి గుడికి అయితే కారు ద్వారా చేరుకోవచ్చు. కొంచెం మెట్లవి ఉంటాయి, ఆ మెట్లెక్కి చక్కగా ఈ అమ్మవారి దర్శనాన్ని అయితే చేసుకోవచ్చు. రైలు మార్గం ద్వారా గౌహతి చేరుకోవాలంటే మీరు చేరాల్సిన స్టేషన్ గౌహతి రైల్వే స్టేషన్. ఈ గౌహతి రైల్వే స్టేషన్కి భారతదేశంలో నలుమూలల నుంచి రైలు సౌకర్యం అయితే ఉంది. ఈ గౌహతి రైల్వే స్టేషన్ అస్సాం రాష్ట్రంలో ఉంది. ఈ అస్సాం రాష్ట్రానికి చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు తప్ప మిగతా అన్ని రాష్ట్రాల నుంచి రైలు ద్వారా ఇక్కడ చేరుకోవడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. దాని ప్రకారంగా మీ దర్శనం అలాగే ఈ గౌహతికి చేరుకోవడం అనేది ప్లాన్ చేసుకోండి. తక్కువ టైంలో ఈ గౌహతిని రీచ్ అయ్యి అమ్మవారి టెంపుల్ అది దర్శనం చేసుకుందాం అనుకునే వాళ్ళు డైరెక్ట్గా గౌహతిలో ఉన్న లోకప్రియ గోపీనాథ్ బోర్దోలా ఎయిర్పోర్ట్కి అయితే చేరుకోవచ్చు త్రూ ఫ్లైట్. భారతదేశంలో మేజర్ సిటీస్ నుంచి ఈ గౌహతి నగరంలో ఉన్న ఈ ఎయిర్పోర్ట్కి నాన్ స్టాప్ ఫ్లైట్ సౌకర్యం అయితే ఉంది. ఈ యాత్రకి ముందుగా ప్లాన్ చేసుకుంటే మీకు ఫ్లైట్ టికెట్లు కూడా తక్కువ రేట్లో దొరికే అవకాశం ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ కార్లో కానీ వేరే ప్రైవేట్ వెహికల్లో కానీ చక్కగా అమ్మవారి గుడికి అయితే చేరుకోవచ్చు. అమ్మవారి గుడి ఒక చిన్న కొండ పైన ఉంటుంది. ఇదే అమ్మవారి గుడి ఉండే చిన్న కొండ. ఆ కొండ పేరు వచ్చేసి నీలాచల్. ఈ నీలాచల పర్వతం మీద కొలువై ఉన్న అమ్మవారి శక్తిపీఠాన్ని దర్శనం చేసుకోవడానికి మనం అయితే ఇప్పుడు వెళ్తున్నాము. లోకల్ ట్రాఫిక్ పెద్దగా లేకపోతే గంటలోపే మనం ఈ దేవాలయాన్ని చేరుకోవచ్చు. ఎయిర్పోర్ట్ నుంచైనా రైల్వే స్టేషన్ నుంచైనా సరే. కారు దిగిన దగ్గర నుంచి మనం ఒక 100 నుంచి 200 మీటర్లు నడిచి అక్కడి నుంచి మెట్ల మార్గం ద్వారా అమ్మవారి గుడిని చేరుకోవచ్చు. మెట్లు కూడా పెద్ద ఎక్కువ కష్టపడక్కర్లేదు, నార్మల్గానే ఉంటాయి. కొంచెం పెద్దవాళ్ళు కూడా సునాయాసంగా ఎక్కచ్చు ఆగుతూ ఆగుతూ వెళ్తే. ఈ కామాఖ్య అమ్మవారి దేవాలయం ఉదయం 5:30 నుంచి తెరవబడుతుంది. అలాగే సాయంత్రం 5:30 కల్లా మూసివేస్తారు. మనకి వేరే ఊర్లో దేవాలయాల్లాగా రాత్రి 8 గంటల వరకు 9 గంటల వరకు ఈ దేవాలయం అయితే ఓపెన్లో ఉండదు. ఆ విధంగా మీ దర్శనాన్ని అయితే ప్లాన్ చేసుకోండి ముందుగా. అమ్మవారికి ఏవైనా పువ్వులు కానీ ఏవైనా వస్త్రాలు కానీ సమర్పిద్దామనుకుంటే మీకు ఈ వెళ్ళే దారిలో కానీ మెట్ల దారిలో కానీ అన్నీ దొరుకుతాయి. చాలా టెంపుల్స్లో వాటిల్లో పెద్ద పెద్ద దేవాలయాల్లో వాటిల్లో మనం కొన్న పువ్వులు కానీ అవన్నీ దేవతామూర్తుల వరకు చేరవు. మధ్యలోనే ఎక్కడైనా చిన్న చిన్న ఉత్సవ మూర్తుల దగ్గర వాటి దగ్గర వదిలేస్తూ ఉంటారు. కాకపోతే ఈ దేవాలయంలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు కొన్న పువ్వులు కానీ ఏమైనా అమ్మవారి దగ్గర దాకా కూడా తీసుకెళ్ళచ్చు. అమ్మవారి మూర్తి
భాగం ఎక్కడైతే ఉందో అక్కడి వరకు మీరు నిర్మోహమాటంగా తీసుకువెళ్ళచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇదే ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే ఆలయాన్ని చేరుకోవచ్చు. జనరల్ లైన్లో వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందాం అనుకుంటే మీరు ఈ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళి అక్కడ జనరల్ లైన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్గా లైన్లో నిలబడచ్చు. స్పెషల్ దర్శనం చేసుకోవాలంటే మీరు ముందుగా ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే కష్టం. స్పెషల్ దర్శనం చేసుకోవడానికి గుడి దగ్గర ఆఫ్లైన్ కౌంటర్స్ ఉంటాయి, లేదా మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ గుడి వద్ద ఆఫ్లైన్ కౌంటర్స్లో కూడా మనకి స్పెషల్ దర్శనం టికెట్స్ అవి అందుబాటులో ఉంటాయి. వాటిని పొందాలంటే ఉదయం 5 గంటలకల్లా వచ్చి లైన్లో నిలబడితే మీ అదృష్టం బాగుంటే దొరుకుతాయి, లేకపోతే చెప్పలేము. విఐపి దర్శనం టికెట్లు అయితే చాలా తక్కువ ఇస్తారు. ఆన్లైన్లో తీసుకున్న టికెట్కి ఆఫ్లైన్లో తీసుకున్న టికెట్కి ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. అలాగే ఆర్మీ పర్సనల్స్కి వెళ్ళి సెపరేట్ ఫేర్స్ అవి అయితే ఉంటాయి. ఆన్లైన్లో స్పెషల్ దర్శనం తీసుకున్న వాళ్ళకి గుడి వద్ద దర్శనం కోసం ఇలా ఒక విఐపి పాస్ని అయితే ఇస్తారు. ఇక్కడ మెన్షన్ చేసిన వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని మనం ఆన్లైన్లో స్పెషల్ దర్శనం బుక్ చేసుకోవచ్చు. ఈ స్పెషల్ దర్శనం టికెట్లు 1 వీక్ ముందు ఓపెన్ అవుతాయి, వెంటనే అయిపోతాయి, కాబట్టి ముందుగా బుక్ చేసుకోండి. ఆన్లైన్లో స్పెషల్ దర్శనం బుక్ చేసుకున్న వాళ్ళు అమ్మవారి గుళ్ళో ఉన్న పిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇలా లైన్లో నిలబడితే వాళ్ళు అలా విఐపి పాస్ ఇస్తారు. ఆ పాస్ తీసుకుని మనం దర్శనం లైన్లో నిలబడచ్చు. అలా స్పెషల్ దర్శనం టికెట్ ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ తీసుకున్న ప్రతి ఒక్కరిని ఇలా ఒక గదిలో కూర్చోబెడతారు. తర్వాత ఆ టైం వచ్చినప్పుడు అందరినీ పంపిస్తారు. దాదాపుగా చాలా పెద్ద లైన్ స్కిప్ చేసుకుని మనం ఆల్మోస్ట్ డైరెక్ట్ లైన్లోకి ఎంటర్ అయిపోతాం స్పెషల్ దర్శనం టికెట్ ఉంటే. ఈ విఐపి దర్శనాలు అన్నవి జనరల్ లైన్తో పాటు ప్యారలల్గా పొద్దునుంచి సాయంత్రం వరకు ఉండవు. పొద్దున పూట 3 గంటలు, అలాగే మధ్యాహ్నం పూట 3 గంటలు మాత్రమే ఉంటాయి. దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి ముందుగా. ఈ కామాఖ్యాదేవి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఈ శక్తిపీఠాల వివరణ దగ్గరికి వస్తే కొంతమంది చరిత్ర ప్రకారం 18 అంటారు, కొంతమంది 51 శక్తిపీఠాలు ఉన్నాయంటారు. అలాగే దేవీ భాగవతం ప్రకారం చూసుకుంటే 108 శక్తిపీఠాలు ఉన్నాయని చెప్పి రకరకాల చరిత్రలు అయితే చెబుతూ ఉంటాయి. ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ అమ్మవారు శక్తిపీఠంగా విరాజిల్లుతున్నారు. మనకి అష్టాదశ శక్తిపీఠాలను ఉన్నాయి. ఆ అష్టాదశ శక్తిపీఠాల్లో అత్యంత శక్తివంతమైన శక్తిపీఠం ఈ కామాఖ్యాదేవి దేవాలయం. ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి ఎంతో అనుగ్రహం ప్రాప్తం ఉంటేనే కానీ మనకి వీలు పడదు. అన్ని గుళ్ళలాగా ఈ గుళ్ళో మనకి దర్శనం అన్నది 1 గంటలో కానీ లేకపోతే 2 గంటల్లో కానీ అవ్వదు. అది ఆ రోజు మన ప్రాప్తం ఏదైతే ఉందో ఆ రోజు యొక్క ప్రాప్తం బట్టి, ఆ రోజు అమ్మవారి అనుగ్రహం బట్టి మాత్రమే కలుగుతుంది. ఈ దేవాలయం దర్శనం కనుక చేసుకోవాలనుకుంటే మీరు ఈ ఊరికి చేరుకుని ఉదయం 5 గంటలకల్లా దర్శనం లైన్లో నిలబడితే కానీ మీకు ఈ దర్శనం లభించడం అనేది చాలా కష్టం. విఐపి దర్శనం తీసుకున్నా కూడా మీకు దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అది పర్వదినం కాకపోయినా, వీకెండ్ కాకపోయినా సరే మీకు దర్శనం టైమింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనేది ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఒకరోజు ఎవరికైనా దర్శనం 1 అవర్లో అయిపోయిందంటే నెక్స్ట్ రోజు మీకు 1 అవర్లో దర్శనం అవుతుందని మాత్రం ఏమాత్రం గ్యారంటీ లేదు. ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకుని అయితే రండి. జనరల్ లైన్ అయితే మినిమం 5 గంటల నుంచి 8 గంటలు పడుతుంది. అలాగే ఆ 8 గంటల్లో కూడా మీకు దర్శనం అవుతుంది లేదు అన్నది అస్సలు గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆలయ అంతరాలయ భాగం ఏదైతే ఉందో అక్కడ కొంచెం ఇరుకుగా ఉంటుంది. వెళ్ళేదానికి వచ్చేయడానికి ఒకటే దారి అవడం వల్ల ఆ పరిసర ప్రాంతాల్లో మనకి కంజెషన్ అది ఏర్పడి అక్కడ మనకి టైం అనేది లేట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి అకార్డింగ్గా ప్లాన్ చేసుకుని అయితే ఈ ఊరైతే రండి. కానీ లైఫ్లో ఖచ్చితంగా చూడాల్సిన అత్యంత శక్తివంతమైన శక్తిపీఠాల్లో ఈ కామాఖ్యాదేవి దేవాలయం ఒకటి. ఇది అమ్మవారి పుష్కరిణి. ఇక్కడికి వెళ్ళినప్పుడు అమ్మవారి నీళ్ళు నెత్తి మీద జల్లుకోండి.
ఈ అమ్మవారి దేవాలయంలో మూర్తి రూపంలో ఎటువంటి విగ్రహం ఉండదు. ఆ అమ్మవారి మూలస్థానం మీద పువ్వులవి కప్పబడి ఉంటాయి. ఆ మూలస్థానానికే మనం మోకరిల్లి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటాము. అలాగే అక్కడున్న నీళ్లు మాత్రం తప్పనిసరిగా నెత్తి మీద జల్లుకోండి. అవి చాలా పవిత్రమైనవి. ఆ అమ్మవారి మూలస్థానానికి వెళ్ళే మార్గంలోనే ఒక ఉత్సవమూర్తి అయితే దర్శనమిస్తూ ఉంటుంది. అక్కడ కూడా దండం పెట్టుకోండి. ప్రత్యేకమైన పూజలు జరుగుతున్నప్పుడు అమ్మవారి దేవాలయంలో ఇలాగ మేళతాళాలు అవి వాయిస్తూ ఉంటారు. పిలవని పేరంటానికి వెళ్ళకూడదని చెప్పి ఒక సామెత అయితే ఉంటుంది మనకి. దాని అర్థం తెలుసుకోవడానికి సతీదేవి అని ఒక అమ్మవారి చరిత్ర అయితే మనం చూస్తే మనకి ఈ కామాఖ్య కానీ ఈ శక్తిపీఠాలు కానీ ఇవన్నీ ఏంటో తెలుస్తాయి. ఈ కామాఖ్యాదేవి సతీదేవి స్వరూపం. ఈ సతీదేవి ఎవరో కాదు, పరమశివుని భార్య. అలాగే ఈ సతీదేవి దక్షుడు అనే ఒక ప్రజాపతి అయిన మహారాజు యొక్క కుమార్తె. ఈ సతీదేవి పరమశివుణ్ణి ప్రేమ వివాహం చేసుకుంటుంది. ఆ విషయం దక్ష ప్రజాపతికి ఏమాత్రం నచ్చదు. అందుకే తను తలంచిన ఒక మహాయజ్ఞంలో ఫలం అందించడానికి సకల దేవతలను ఆహ్వానించి ఆ పరమేశ్వరుని మాత్రం పిలవడం మానేస్తాడు. అదేవిధంగా ఈ సతీదేవికి కూడా ఈ విషయం తెలియనివ్వడు. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి సతీదేవి దగ్గరికి చేరుతుంది. ఈ మహాయజ్ఞం తన ఇంట్లో జరుగుతోంది, తన భర్తకు ఆహ్వానం అందలేదు, తనకు ఆహ్వానం అందలేదని తెలుసుకున్న సతీదేవి చాలా విచారించి తన పుట్టింటి వారు చేసే మహాయజ్ఞం దగ్గరికి వెళ్ళడానికి సంసిద్ధమవుతుంది. పరమేశ్వరుడు ఆమెకి చాలా చెప్పి వారిస్తాడు. మనకి ఆహ్వానం అందలేదు, ఆహ్వానం అందకుండా వెళ్ళడం సమంజసం కాదని చెప్పి చాలా వారిస్తాడు. అయినా వినకుండా ఆ సతీదేవి బయలుదేరుతుంది. ఆ మహాయజ్ఞం జరిగే చోటు దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ తన తండ్రిని చూసి, ఇంత పెద్దటి మహాకార్యాన్ని తలపెట్టారు, నా భర్తని ఎందుకు ఆహ్వానించలేదు అని తండ్రిని నిలదీస్తుంది. అప్పుడు ప్రజాపతి అయిన దక్షుడు ఆమెకు, నిన్ను కూడా ఆహ్వానించలేదు, నువ్వు ఎందుకు వచ్చావు, అలాగే పరమేశ్వరుని కూడా నేను ఆహ్వానించలేదు, నాకు ఇష్టం లేదు అంటూ ఆమెతో వారించి అవమానిస్తాడు. ఆ అవమాన భారాన్ని తట్టుకోలేక ఆ సతీదేవి అక్కడ ఉన్న హోమాగ్నిగుండంలోకి దూకి తన ప్రాణత్యాగం చేసేస్తుంది. ఆ విషయం తెలుసుకున్న పరమశివుడు చాలా కోపోద్రిక్తుడై విలయతాండవం చేస్తూ బాధతో తన నెత్తిపైనున్న జటాజూటాలని రెండింటిని ఇలా పీకి అలా భూమిపై విసురుతాడు. ఆ జటాజూటాల నుంచి ఇద్దరు అత్యంత శక్తివంతమైన దేవతలు పుడతారు. ఒకళ్ళు వీరభద్రుడు, ఇంకొకళ్ళు భద్రకాళి. ఈ వీరభద్రుడు వెళ్ళి అక్కడున్న దక్ష ప్రజాపతి శిరస్సును ఖండిస్తాడు. తర్వాత ఆ యజ్ఞం జరిగిన ప్రదేశానికి ఈ పరమశివుడు వెళ్ళి అక్కడ కాలిపడి ఉన్న సతీదేవి శరీరాన్ని తీసుకుని చాలా దుఃఖంతో కూడిన కోపాగ్నితో ప్రపంచమంతా విహరిస్తూ ఉంటాడు. ఆ పరమశివుని కంటి నుంచి కారిన కన్నీటి చుక్కల వల్ల భూమి మీద రుద్రాక్షలు పుట్టాయి. ఆయన బాధలోంచి పుట్టిన ప్రళయాగ్ని జ్వాలలకి ప్రపంచం మొత్తం అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఈ విషయాన్ని గమనించిన సాక్షాత్ విష్ణుమూర్తి తన దగ్గరున్న సతీదేవిని చూస్తూ పరమశివుడు ఇలా అయిపోతున్నాడని చెప్పి గ్రహించి తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా ఖండించేస్తాడు. ఆ సుదర్శన చక్రం ద్వారా ముక్కలైన సతీదేవి శరీర భాగాలు 51 ప్రదేశాల్లో పడ్డాయి. ఆ 51 ప్రదేశాలని అమ్మవారి యొక్క శక్తి పీఠాలని చెప్పి గుర్తిస్తూ ఉంటారు. అలాగే ఆ 51లో కూడా ఒక 18 వాటిని మాత్రం ఆదిగురువు శంకరాచార్యుల వారు గుర్తించి అన్ని చోట్ల శ్రీచక్ర ప్రతిష్టాపన గావించి పరమశక్తివంతమైన క్షేత్రాలుగా, అలాగే పవిత్రమైన క్షేత్రాలుగా తీర్చిదిద్దారు. ఈ గౌహతి నగరంలో కామాఖ్యాదేవి దేవాలయం ఎక్కడైతే ఉందో ఈ ప్రదేశంలో అమ్మవారి యోని భాగం పడిందని చెప్పి చరిత్ర చెబుతూ ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని చాలా శక్తివంతమైన అమ్మవారిగా గుర్తిస్తారు. అలాగే ఇక్కడ జరిగే పూజలు కూడా
విధానాలు వేరే శక్తిపీఠాలతో పోల్చుకుంటే కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటాయి. కొన్ని రకాల పూజలు అయితే ఇక్కడ అమ్మవారికి మొక్కుకుని కొంతమంది జంతువుల్ని వాటిని బలి ఇస్తూ ఉంటారు. పూర్వకాలంలో అమ్మవారికి నరబలి కూడా ఇచ్చేవారని చెప్పి కొంతమంది చెబుతూ ఉంటారు. మొదటిసారి ఈ దేవాలయానికి వెళ్ళినప్పుడు సెన్సిటివ్ పీపుల్కి కొంచెం భయం కూడా వేస్తుంది. ఎందుకంటే ఆ దేవాలయం చుట్టుపక్కల వాతావరణం కానీ అవన్నీ మీకు అలాంటి భ్రమణ అయితే కలిగిస్తాయి. కాకపోతే మీ ధ్యానం అంతా అమ్మవారి యొక్క కృప మీద పెట్టుకోండి. అమ్మవారిని దర్శనం చేసుకోవాలన్న తపన మీదే ఉంచితే మీకు అలాంటివి ఏమీ కనపడవు. చక్కగా వెళ్ళి దర్శనం చేసుకొని అమ్మవారి అనుగ్రహం అయితే పొందొచ్చు. ఎంతో ప్రాప్తం ఉంటేనే కానీ అమ్మవారి యొక్క దర్శన భాగ్యం అయితే చాలా సులభంగా అయితే దొరకదు. చాలా దృఢంగా నిశ్చయించుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుని అమ్మవారి దర్శనం కలగాలని చెప్పి చాలా గట్టి సంకల్పంతో అయితే మాత్రం అమ్మవారి గుడికి వెళ్ళండి. ఈ అమ్మవారి గుడిలో చాలామంది పిల్లలు కలగాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ వస్తూ ఉంటారు. ఆ పిల్లలు కలగాల్సిన వాళ్ళు ఇక్కడ ముడుపు కట్టుకుంటే చాలామందికి పిల్లలు కలుగుతూ ఉంటారని చెప్పి ఒక చరిత్ర అయితే చెబుతూ ఉంటుంది. పిల్లలు కలగని దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రత్యేకమైన పూజలు అవి చేసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని అయితే పొందుతూ ఉంటారు. ఇక్కడ అమ్మవారు నిజంగా కొలువై ఉన్నారని చెప్పడానికి నిదర్శనంగా అమ్మవారి మూలస్థానం దగ్గర ఉన్న నీళ్లు సంవత్సరంలో కొన్ని రోజులు ఎరుపు రంగులో మారుతూ ఉంటాయి. అంటే ఒక అమ్మాయి తన ఋతుక్రమంలో భాగంగా 3 రోజులు 5 రోజులు ఏదైతే ఋతుస్రావానికి గురి అవుతుందో అలాగే ఈ అమ్మవారు కూడా ఆ ఋతుస్రావానికి గురి అవుతారని చెప్పి ఇక్కడ ప్రతి ఏడాది కొన్ని రోజులు ఈ ఆలయాన్ని మూసివేస్తారు. ఈ ఆలయాన్ని మూసివేసి ప్రత్యేకమైన ఒక మేళా అయితే నిర్వహిస్తూ ఉంటారు. ఆ మేళా పేరు వచ్చేసి అంబాబూచి మేళా. ఆ రంగు మారిన నీళ్ళల్లో ముంచిన వస్త్రాలను అందుకోవడం కోసం, ఆ వస్త్రాల యొక్క చిన్న ముక్కనైనా పొందడం కోసం చాలామంది భక్తులు అయితే ఎగబడుతూ ఉంటారు. ఇక్కడ కొంతమంది పురోహితులు వాళ్ళు మనకి ఆ వస్త్రంలో యొక్క చిన్న ముక్కనైతే ఇస్తూ ఉంటారు. అడిగితే వాళ్ళ దగ్గర ఉంటే మీ అదృష్టం. ఆ మేళా జరిగే టైంలో మీకు దర్శనం అయితే అస్సలు దొరకదు. దయచేసి అవాయిడ్ చేయండి ఆ టైంలో వెళ్ళడం. దర్శనం కావాలి అనుకుంటే మీరు దర్శనం చేసుకుందాం అనుకున్న సంవత్సరంలో ఆ అంబాబూచి మేళా ఎప్పుడు జరుగుతుందో తెలుసుకుని దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళండి. ఇవండి నేను చూసిన శక్తిపీఠం కామాఖ్యాదేవి ఆలయం యొక్క విశేషాలు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా కంటెంట్ని ఎంకరేజ్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.